ప్రమోషన్ వచ్చిందన్న సంబరం ఆ ఇంట్లో ఎంతో కాలం నిలవలేదు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని మరికొన్ని రోజుల్లో ఇంటికొస్తాడనుకున్న సమయంలో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండుటెండల్లో ట్రైనింగ్ ఆ కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలోకి నెట్టేసింది. ఇతని పేరు బుచ్చిరెడ్డి. ఉద్యోగం కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కాసింబౌలి గ్రామానికి చెందినవాడు. నలుగురు అన్నదమ్ముల్లో చివరివాడు బుచ్చిరెడ్డి. 1990లో ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది బుచ్చిరెడ్డికి. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రారెడ్డికి గన్మెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. సుమారు 12 ఏళ్ల పాటు ఏఆర్లోనే కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన బుచ్చిరెడ్డి 2011లో సివిల్ విభాగంలోకి బదిలీ అయి రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే బుచ్చిరెడ్డికి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది. ట్రైనింగ్ కోసం వరంగల్ కు వెళ్లాడు. 3 నెలల నుండి అక్కడే శిక్షణ పొందుతున్న బుచ్చిరెడ్డి బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఫైరింగ్ విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటున్న బుచ్చిరెడ్డికి మండు టెండలో వడగాల్పుల మధ్య ఇబ్బందిగా అనిపించింది. ఎడమ చేయి నొప్పిగా ఉందంటూ సహచరులకు చెబుతూనే కుప్పకూలిపోయాడు. వెంటనే హైదరాబాద్ కు తరలించారు. అయినా బుచ్చిరెడ్డి ప్రాణాలు నిలవలేదు. బుచ్చిరెడ్డికి భార్య, 2 పిల్లలు. భార్య పద్మమ్మ హౌస్ వైఫ్ కాగా అతని కూతురు బిందుమాధవి ఇంజనీరింగ్ చదువుతోంది. కొడుకు భరత్ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. హ్యాపీగా బతుకుతున్న ఈ చిన్న ఫ్యామిలీపై బుచ్చిరెడ్డి మరణం పిడుగులా పడింది. కుటుంబంతో పాటు కాసింబౌలి గ్రామం కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయాయి. ఫిబ్రవరి 9 తారీఖు ట్రైనింగ్ అని పోయిండు. 2 నెలల 15 రోజులు అవుతుంది. వాళ్ళు ఏం చేసిరో తెలియదు. రన్నింగ్ చేసేటప్పుడు పడిపోయిండు అంటుండు. ఆయనకు వ్యాధులు ఏమీ లేకుండే. ఇట్లా ఎందుకు జరిగింది? వాళ్ళు మాకు శివం మాత్రమే తీసుకొచ్చిర్రు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పట్టించుకున్నారో తెలియదు. ఇట్లా ఎందుకు చేసిర్రు? మాకు ఎక్కడ కాకుండా చేసిండ్రు. భర్తకు షుగర్, బీపీలు ఏమీ లేవని మండుటెండల్లో ట్రైనింగ్ చేయడం వల్లే ఇంత దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు. ఇంతటి ఎండలో ట్రైనింగ్ ఏంటని మండిపడుతున్నారు. గురువారం బుచ్చిరెడ్డి భౌతిక కాయానికి స్వగ్రామం కాసింబౌలిలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.